నేను 2025 నవంబర్లో వెళ్ళిన ఇండియా విజిట్లో నా ట్రావెల్ డైరీస్ భాగంగా ఇదొకటి షేర్ చేస్తున్నా. ఇది సారనాథ్ అంటారు దీన్ని. సారనాథ్ బౌద్ధ మతంలో ఒక అత్యంత పవిత్రమైన స్థలం. ఇక్కడే గౌతమ బుద్ధుడు బోధిని పొందాక ఫస్ట్ టైం తన ధర్మాన్ని బోధిస్తారు శిష్యులకి. అందుకే దీనికి చాలా విశిష్టత ఉన్నది. ఇది మన ఇండియాలో ఉండడం మనకి నిజంగా గర్వకారణం. ఇక్కడ గౌతమ బుద్ధుడు అడుగు పెట్టారు. ఇక్కడ అలాగే చాలా బౌద్ధ మతంకి సంబంధించిన ఎన్నో రూయిన్స్ ఉన్నాయి. ఇది వారణాసికి జస్ట్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎవరైనా వారణాసి విజిట్ చేస్తే తప్పకుండా ఈ ప్లేస్ కి వెళ్ళండి. ఇక్కడ మ్యూజియం ఉంది, అలాగే మన అశోక స్తూపం ఉన్నది. ఇట్లా ఈ రోజంతా కూడా గడపొచ్చు అన్నమాట. అంత విశిష్టత ఉన్న ప్లేస్ ఇది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. విపరీతమైన ప్రశాంతత కూడా ఉంది ఇక్కడ. మనం అక్కడ కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్లేస్ కున్న పవిత్రత వలన డెఫినెట్ గా మనం ఎవరనేది మతంతో సంబంధం లేకుండా డెఫినెట్ గా విజిట్ చేయొచ్చు. ఇంకా నాకేంటంటే మన భారతదేశంలో ఉన్న ఎన్నో గొప్ప గొప్ప స్థలాలు మనం దాన్ని విశిష్టత తెలుసుకొని వెళ్తే చాలా బాగుంటుంది అన్నమాట. నేను అమెరికాలో ఒక 25 years పైన ఇక్కడ సెటిల్ అయిపోయినా కూడా నాకు ప్రతి దేశంలో ఉన్న ఆ గొప్పతనము, ఆ విశేషాలు చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్. అది మన ఇండియా అంటే మరీ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఎంతన్నా నా మాతృదేశం కదా. జై హింద్.